Hi friends, this is Srikanth. Welcome to my YouTube channel Srikanth Electrical Hub. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. మనకి యూపీఎస్లో 2 టైప్స్ ఉంటాయి, ఆన్లైన్ యూపీఎస్, ఆఫ్లైన్ యూపీఎస్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వచ్చేసి ఇక్కడ ఆఫ్లైన్ యూపీఎస్. మొదటగా మనకి ఇది వచ్చేసి రిలే. ఈ రిలే అనేది 6 ఛానల్ రిలే. అంటే మనకి 3 NOs 3 NCs ఉంటాయి ఇందులో. మనకి ఇవి మనం ఈ రిలేని ఎందుకు యూజ్ చేస్తామంటే ఆటో ఆపరేషన్ కోసం మనం ఈ రిలేని అనేది మనం యూజ్ చేస్తాం. అంటే మనకి పవర్ ఉన్నప్పుడు పవర్తో మనకి లోడ్ అనేది రన్ అయ్యేలాగా, అలాగే పవర్ పోయినప్పుడు యూపీఎస్లో మనకి లోడ్ రన్ అయ్యేలాగా మనకి ఆటో ఆపరేషన్ అనేది ఈ రిలే ద్వారా మనకి ఆటో ఆన్ ఆటో ఆఫ్ అనేది యూపీఎస్ మొత్తం ప్రాసెస్ దీని ద్వారా మనకు జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రెక్టిఫైర్ బోర్డు. అంటే మనకి ఏసీని డీసీగా మార్చే బోర్డుని మనం రెక్టిఫైర్ బోర్డు అంటాం. మనం ఏసీని డీసీగా మార్చడానికి రెక్టిఫైర్స్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ నేను వచ్చేసి 12 volts రెక్టిఫైర్ బోర్డు అనేది ఒకటి తీసుకున్నాను. మనకి ఇది 230 voltsని నాకు 12 volts 4 amps కన్వర్ట్ చేసి మనకి ఎప్పుడైతే పవర్ ఉంటుందో పవర్ ఉన్న టైంలో మనకి ఈ బోర్డులో నుండి మనకి 12 volts అనేది మనకి ఈ బ్యాటరీకి ఛార్జ్ అవ్వడానికి వెళ్తుంది. ఎప్పుడైతే మనకి పవర్ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మనకి బ్యాటరీలో స్టోర్ అయిన డీసీ సప్లై అనేది ఏసీగా కన్వర్ట్ అయ్యి మనకి అవుట్పుట్ లోడ్గా అనేది వెళ్తుంది. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ బోర్డుని మనం ఇన్వర్టర్ బోర్డు అంటాము. ఇది వచ్చేసి మనకి డీసీని ఏసీగా మారుస్తుంది. అంటే మనకి డీసీ సప్లైని ఏసీగా మార్చే సప్లై బోర్డు ఈ ఇన్వర్టర్ బోర్డు. ఈ ఇన్వర్టర్ బోర్డు నుండే మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయ్యి అది మనకి స్మాల్ అమౌంట్లో ఏసీ అనేది ఫస్ట్ మనకి బోర్డులో నుండి జనరేట్ అయ్యి అది స్టెప్ అప్ అయ్యి మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనకి లోడ్కి అవుట్పుట్ అనేది వెళ్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది నేను ఇక్కడ 12012 5 amps ట్రాన్స్ఫార్మర్ అనేది నేను ఇక్కడ యూజ్ చేశాను మన ప్రాజెక్ట్ కోసం. ఇప్పుడు ఇవన్నీ మీకు ఒకసారి నేను కనెక్ట్ చేసి లోడ్ ఎలా ఆటోమేటిక్గా పవర్ ఉన్నప్పుడు మనకి పవర్లో ఎలా అవుట్పుట్కి వెళ్తుంది, పవర్ అనేది మనకి లేనప్పుడు అవుట్పుట్కి ఎలా వెళ్తుంది అనేది ఆటోమేటిక్గా ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుందో ఇప్పుడు నేను ఇవన్నీ కనెక్ట్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం బ్యాటరీకి అనేది కనెక్షన్ అనేది ఇచ్చేసాం. సప్లై నాకు ఇక్కడ ఆపేసి ఉంది, బట్ డీసీ వోల్టేజ్ అనేది మనం ఇప్పుడు మన ఇన్వర్టర్ బోర్డుకి ఇచ్చేసాం. కాబట్టి మనం ఒకసారి మన అవుట్పుట్లో లోడ్ అనేది టెస్ట్ చేసి చూద్దాం. ఒకసారి ఫస్ట్ ఎల్ఈడి బల్బ్తో మనం టెస్ట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి అవుట్పుట్ అనేది వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు నేను మన మెయిన్ సప్లై అనేది ఇప్పుడు ఆన్ చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ సప్లై ఆన్ చేస్తాను. ఆటోమేటిక్గా ఇది మెయిన్ సప్లైలోకి వెళ్ళిపోతుంది. మెయిన్ సప్లైలోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు ఎటువంటి ఇంటరప్షన్ అనేది, జస్ట్ లైట్ అనేది ఒకసారి మీకు బ్లింక్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆఫ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆన్ చేశాను, మళ్ళీ ఒకసారి ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేశాను. మనకి చిన్న ఇంటరప్షన్ అనేది ఉంది కదా, ఆ ఇంటరప్షన్ అనేది మనకి ఆఫ్లైన్ యూపీఎస్లో ఉంటుంది. అదే మనకి ఆఫ్లైన్ ఆన్లైన్ యూపీఎస్కి డిఫరెన్స్. నెక్స్ట్ పార్ట్లో మీకు ఆన్లైన్ యూపీఎస్లో ఈ ఫ్లక్చువేషన్ ఏదైతే ఉందో మనకి మెయిన్ సప్లై నుండి మన ఇన్వర్టర్ సప్లైలోకి మారినప్పుడు ఆ ఫ్లక్చువేషన్ అనేది ఏదైతే ఉందో మనం అది రెడ్యూస్ చేయడానికి ఆ బ్యాకప్ సోర్స్ని ఎంపటినే మనం అవుట్పుట్కి ఇవ్వడానికి మనం ఆన్లైన్ యూపీఎస్ అనేది వాడతాం. ఆన్లైన్ యూపీఎస్కి వైరింగ్ అనేది ఎలా ఉండేది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మెయిన్గా మనకి ఒక యూపీఎస్ చిన్నదైనా పెద్దదైనా మనకి తయారు చేయాలంటే దాంట్లో మనకు కావాల్సిన మెయిన్ పార్ట్స్ వచ్చేసి ఇవి మొత్తం మనకు కావాలి. అదొకటే. ఫస్ట్ వన్ వచ్చేసి రెక్టిఫైర్, సెకండ్ వన్ వచ్చేసి ఇన్వర్టర్ బోర్డు, థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ లోడ్ కోసం, మెయిన్ వన్ వచ్చేసి బ్యాటరీ మన ఎంత ఎంఏహెచ్ ఎంత అంటే 100 mAh 35 50 120 400 అట్లా మనం ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ వేసుకుంటే మనకి బ్యాకప్ అనేది అంతసేపు వస్తుంది. కాబట్టి అది మన చాయిస్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నార్మల్ హాలోజన్ ల్యాంపు, ఇది 100 watt ఇది ఒకసారి మన అవుట్పుట్ లోడ్కి కనెక్ట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి లైట్ అనేది గ్లో అవుతుంది. ఇది హాలోజన్ ల్యాంపు. మనకి ఆల్రెడీ పవర్ సప్లై అనేది ఆపేసి మనకి అంటే మనం ఆఫ్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఈ లోడ్ అంతా మనకి ఈ బ్యాటరీ ఉన్న డీసీ వోల్టేజ్ నుండి మనకి ఈ ఇన్వర్టర్ బోర్డు ద్వారా ఈ హాలోజన్ ల్యాంపుకి కూడా వెళ్తుంది.
ఒకసారి ఈ హాలోజన్ ల్యాంప్ రిమూవ్ చేసి మనం ఎల్ఈడి బల్బ్ అనేది కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ కాలుతుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, దీంతో మనకి ఆఫ్లైన్ ఇన్వర్టర్ అనేది ప్రాజెక్ట్ అనేది పూర్తయిపోయింది. మీకు ఒకసారి ఆన్లో ఉన్నప్పుడు మనకి డీసీ ఛార్జ్ కోసం సప్లై అనేది వస్తుంది, ఆఫ్లో చేసినప్పుడు రావట్లేదు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మన మల్టీమీటర్ ద్వారా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డీసీ వోల్టేజ్ అనేది చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పవర్ అనేది ఆఫ్లో ఉంది. మనకి ఇక్కడ డీసీ వోల్టేజ్ వచ్చేసి 12.7 వోల్టేజ్ ఉంది. నేను మీకు ఇది రిమూవ్ చేసి చూపిస్తాను ఈ వైర్ అనేది. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూశారు కదా, మనం డీసీ సప్లై అనేది వైర్ రిమూవ్ చేయగానే మనకి అవుట్పుట్లో లోడ్ అనేది మనకి ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మనం కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ అనేది మనకు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పవర్ సప్లై ఆఫ్లో ఉన్నప్పుడు మనకి డీసీ వోల్టేజ్ అనేది కనెక్ట్ చేసి చూద్దాం మన ప్రోబ్కి. ఇది మనకి ఈ రెక్టిఫైర్ బోర్డు నుండి ఛార్జింగ్ కోసం దీనికి 12 వోల్ట్స్ వస్తుంది. ఇప్పుడు పవర్ సప్లై అనేది ఆఫ్లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా నెగిటివ్ ప్రోబ్ అనేది బోర్డు నుండి వచ్చిన నెగిటివ్ వైర్కి నేను కనెక్ట్ చేసి ఉన్నాను. ఈ నెగిటివ్ వైర్కి అనేది మనం కనెక్ట్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాను. ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ బోర్డు నుండి ఈ రిలే త్రూ ఇక్కడికి మనకి డీసీ 12 వోల్ట్స్ అనేది 12 వోల్ట్స్ 4 యాంప్స్ అనేది ఇక్కడ అవుట్పుట్లో మనకి బ్యాటరీకి ఛార్జ్ అవ్వడానికి వస్తుంది. ఒకసారి నేను ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 12 వోల్ట్స్ అనేది ఛార్జ్ అవ్వడం కోసం ఇక్కడ మనకి ప్రోబ్కి వచ్చేసింది వైర్కి. ఒకసారి నేను రిమూవ్ చేస్తాను, ఒకసారి లైట్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇందులో మీరు గమనించవచ్చు 12 వోల్ట్స్ వస్తుంది మనకి ఈ బోర్డు నుండి. ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేస్తాను, మీరు ప్రోబ్ చూడండి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ కనెక్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను ఇది ఆఫ్ వేస్తాను. ఆపేసినప్పుడు మనకి రెక్టిఫైర్ నుండి 12 వోల్ట్స్ డీసీ అనేది ఆఫ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇప్పుడు నేను ఆఫ్ వేసాను. ఇక్కడ మనకి డీసీలో మనకి వోల్టేజ్ అనేది ఆఫ్ అయిపోయింది. చూడొచ్చు, ఇక్కడ గమనించవచ్చు మీరు. మనం ఈ వైర్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు పవర్ లేకపోయినా మనకి అవుట్పుట్లో లోడ్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను కనెక్ట్ చేస్తాను మళ్ళీ మనకి. కనెక్షన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు మనకి. అదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ 12 వోల్ట్స్ అనేది మనకి ఈ బ్యాటరీలో స్టోర్ ఉన్న డీసీ వల్ల మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. మళ్ళీ మనకి పవర్ రంగానే ఆటోమేటిక్గా ఛార్జ్ అనేది మన బ్యాటరీ నుండి వెళ్తుంది అవుట్పుట్కి. ఓకే ఫ్రెండ్స్, దీంతో మన ప్రాజెక్ట్ అనేది ఆఫ్లైన్ ఈ రోజుతో పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్లైన్లో ఎలా మనకి ఇంటరప్షన్ అనేది లేకుండా చేయాలో నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో. ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ మీకు నేను 2 బ్లాక్ డయాగ్రామ్స్ చూపించాను. ఒకటి వచ్చేసి వెన్ వీ హ్యావ్ పవర్ సప్లై, అంటే మనకి పవర్ సప్లై ఉన్నప్పుడు మనకి లోడ్ అనేది అవుట్పుట్కి ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వచ్చేసి రెక్టిఫైర్, ఇది వచ్చేసి ఇన్వర్టర్, ఇది వచ్చేసి బ్యాటరీ, ఇది వచ్చేసి మనకి యూపీఎస్ యొక్క మనకి బ్లాక్ డయాగ్రామ్. ఇందులో మనకి సప్లై అనేది మెయిన్స్ నుండి అవుట్పుట్కి ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ రెడ్ లైన్లో మీకు చూపించాను. ఇక్కడ మనకి లాస్ట్లో మీకు ఒకటి రిలే అని నేను చూపించాను. చూడండి ఫ్రెండ్స్, ఈ రిలే అనేది మనకి సప్లై మెయిన్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మనకి రా పవర్ నుండి వచ్చిన సప్లై అనేది మన అవుట్పుట్ లోడ్కి వెళ్తుంది. అలాగే కింద ఇంకో బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదా, ఇది వచ్చేసి వెన్ సప్లై గాట్ ఫెయిల్, అంటే మనకి సప్లై అనేది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు మనకి అవుట్పుట్ మనకి లోడ్కి ఎలా వెళ్తుంది అనేది కింద చూపించాను మీకు. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్ ఇక్కడ రెక్టిఫైర్, బ్యాటరీ, ఇన్వర్టర్, అలాగే మనకి ఇక్కడ లోడ్ అనేది ఎలా మనకి అవుట్పుట్కి ఫీడ్ అవుతుంది అనేది ఇక్కడ రెడ్ లైన్లో నేను చూపించాను. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిలేలో గమనించవచ్చు. పైన చూసినప్పుడు మీరు రిలే పైనుండి వెళ్తుంది సప్లై, ఇప్పుడు కింద చూసినప్పుడు మీకు కింద నుండి డెలివరీ అవుతుంది అవుట్పుట్కి. ఒకసారి మీరు ఈ 2 వెరిఫై చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ మరికొన్ని మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.